19వ వచనంలో ఆ మాటను చూడండి. యెహోవా దృష్టికి, యెహోవా చెప్పిన ప్రకారము నీ పితరులతో ప్రమాణము చేసిన 19వ వచనం చదువుతున్నారు చూడండి. నీ పితరులతో ప్రమాణము చేసిన ఆ మంచి దేశములో నీవు ప్రవేశించి దానిని స్వాధీనపరచుకున్నట్లుగా నీవు యెహోవా దృష్టికి, చూడండి ఆ చివరి మాట మనం చదువుతున్నాం, దేవుని దృష్టికి యథార్థమైనది ఉత్తమమైనది చేయాలి. స్తోత్రం చెప్దాం ఒకసారి. దేవుని దృష్టికి యథార్థమైనది చేయాలన్నాడు. సామెతలు 15:8 ఒక మాట ఉంది, యథార్థవంతుల ప్రార్థన దేవునికి ఏంటంటే ఆనందకరం, భక్తిహీనులు అర్పించు బలులు ఆయనకు హేయములో. భక్తిహీనతతో బలులు అర్పించేసిన కోడెలు, కొంగలు, మేకలు, ఎడ్లు, గొర్రెలు ఇంక ఏమి పట్టుకొచ్చి విస్తారమైన బలులు ఇచ్చిన దేవునికి ఆనందం ఉండదట. కానీ యథార్థమైన మనసుతో ప్రార్థన చేస్తేనట ఆ ప్రార్థన దేవునికి ఏమిస్తుందట? ఆనందాన్ని ఇస్తుంది. యథార్థత జీవితంలో లేనప్పుడు కపటం ఉంటుంది మనసులో. ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడని బైబిల్లో రాయబడింది. అయితే యథార్థంగా ఎవరైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారో దేవుడు వారి ప్రార్థన ఏం చేస్తున్నాడు? ఆలకిస్తున్నాడు, వారి ప్రార్థన వింటున్నాడు. యోబు భక్తుని జీవితాన్ని పరిశీలన చేస్తే భార్య వచ్చి అంది, చెప్పండి, నీవెంకనో యథార్థతను వదలకెందువా? నువ్వు యథార్థతను వదిలేసి దేవుణ్ణి దూషించి మరణము కమ్ము. ఆ యోబు గారి స్థానంలో ఈ నవీన యుగపు భర్త ఎవరన్నా ఉంటే ఏమనేవాడు తెలుసా? గొర్రెలు పోయినాయి, ఎడ్లు పోయినాయి, గాడిదలు పోయినాయి, ఒంట్లు పోయినాయి, పిల్లలు పోయారు, ఆస్తి పోయింది, నువ్వు కూడా పోయింటే బాగుండేదంట. నువ్వు ఒక్కదాని ఉండిపోయావు నన్ను సాధించడానికి, వాటితో పాటు నువ్వు కూడా వైపోట్ అయ్యుంటే నా జీవితం ఎంత ప్రశాంతంగా ఉండేది అనేవాడేమో ఎవరైనా. కొంతమంది అంటలేదు అలా. ఈ రోజుల్లో కొంతమంది భార్యలు అంటలేదా భర్తలని? కొంతమంది భర్తలు భార్యని అంటలేదా, నువ్వు శనిగా పట్టేసావు నాకు, లేకపోతే నా జీవితం ఎంత బాగుండేది అంటలేదా? కొంతమంది భార్యలు అంటలేదా, నిన్ను చేసుకున్నాక ఇలాగ అయిపోయాను కానీ లేకపోతే 300 ఎకరాల మాగాడి ఉండేది మాకు అనేది కొంతమంది భార్యలు అనేవాళ్ళు కాదా? యోబు తన మాటల్లో కూడా చెప్పండి ఏం చేయలేదో, మూర్ఖురాలు అని కూడా తిట్టలేదు భార్యని. మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు మనము. ఒకసారి చెక్ చేసుకొని మాటలు. యోబు గారి భార్య అయితే ఉండిపోయింది, అన్నీ పోయినాయి, కానీ భార్య ఉంది. ఎందుకోసం తెలుసా? ఆయన్ను శోధించడానికి ఉంది భార్య. కానీ యోబు ఆ శోధన కూడా జయించాడు. యోబు యొక్క ప్రవర్తన ఇతరులు అతను నిందిస్తున్నప్పుడు, వేలు పెట్టి చూపిస్తున్నప్పుడు, నీకు వచ్చిన ఈ భయంకరమైన పరిస్థితికి నీ పాపమే కారణము లేదని బలహీనతలే కారణమని ప్రతి ఒక్కరూ కూడా యోబు వైపు వేలుపెట్టి చూపించినప్పుడు యోబు ఓపికతో దేవుని వైపు చూశాడు. అద్భుతం జరిగింది. ఏదైతే కోల్పోయాడో మళ్ళీ 2 ఆశీర్వాదం పొందుకున్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అన్నీ చెప్పండి, ఏం చేశాడు దేవుడు? మరలా 2 ఇచ్చాడు. బిడ్డలను కూడా దేవుడు దయచేశాడు. యోబు కుమార్తె అంత సౌందర్యవంతులు ఆ దేశంలో మరెవరు లేరని. అంత మాత్రమే కాకుండా యోబు ప్రార్థన చేయడం ద్వారా స్నేహితుల పాపాలు ఏమైనాయి? క్షమించబడ్డాయి. దేవుడు అన్నాడు, యోబు ప్రార్థన చేస్తేనేగా నేను మిమ్మల్ని అంగీకరించను అన్నాడు. యోబు గారి ప్రార్థన స్నేహితులను కూడా కాపాడాను. అలాంటి పరిస్థితులు ఎవరైనా ఉంటే, ప్రభు స్నేహితులు బాగా ఇబ్బంది పెట్టేశారు నన్ను, మరి నాకు వచ్చినట్టుగానే వాళ్ళకు కూడా కొంచెం ఏవో శ్రమలు కష్టాలు 4 వేసావంటే నాకు కొంచెం ఈగో సాటిస్ఫై అవుతుంది ప్రభు అన్నాడా యోబు? వెన్ గాడ్ సేస్ జోబ్ ప్రేడ్ అండ్ ఇంటర్సీడ్ ఫర్ దెమ్, వారి కొరకు విజ్ఞాపనం చేశాడు. దేవుడు 2 ఆశీర్వాదం యోబుకి ఇచ్చాడు. యథార్థమైన ప్రార్థన, యథార్థమైన భక్తి, యథార్థమైన ఆరాధన, యథార్థమైన జీవితం యోబును 2 ఆశీర్వాదం తీసుకొచ్చింది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రియ సహోదరి, ఈరోజు నిన్ను ఏమి వదిలి వెళ్ళిపోయినా, సహోదరుడా ఏమి నేను విడిచిపెట్టేసినా, యథార్థత మాత్రం విడిచిపెట్టద్దు. దేవుని ఆరాధించే విషయంలో, దేవుని సన్నిధిలో ప్రార్థించే విషయంలో, ఆయన వాక్యాన్ని చదివే విషయంలో, దేవుని మందిరాన్ని వెంబడించే విషయంలో యథార్థంగా ఉండు. యథార్థవంతుల వంశపు వారు ఏం చేయబడతారట? ఒకవేళ ఈరోజు నువ్వు యథార్థంగా జీవించడం ద్వారా కొంతమంది నిన్ను నిందించచ్చేమో, అవమానించచ్చేమో, కానీ నీ తరాలను దేవుడు దీవించబోతున్నాడు. ఈ వంశాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. గాడ్ బ్లెస్సెస్ యువర్ జనరేషన్స్ ఆఫ్టర్ జనరేషన్స్. దేవుని దృష్టికి యథార్థమైంది మరియు ఉత్తమమైంది చేయండి. ఇలా చేసినప్పుడు దేవుడు మీకు మేలు చేస్తాడు.
మీ మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.